ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ లో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలకి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య సమస్యలపై తగు సూచనలు చేస్తూ అవసరమైన మందుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, పరిసర గ్రామాల్లోని ప్రజలు, కార్మిక కుటుంబాలు తరలివచ్చి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య పరీక్షల అనంతరం వ్యాధుల్ని గుర్తించి మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్ లోని ఆసుపత్రికి పంపిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు, అధికారులకి సూచించారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో సేవలు అందిస్తున్న వైద్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్. ఈ కార్యక్రమంలో అల్ట్రాటెక్ పర్మనెంట్ యూనియన్ అధ్యక్షులు వైయపు మనోహర్ రెడ్డి, పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యర శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో కేశవరాం హెడ్ క్వార్టర్ లో మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ అందరు కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, చిల్డ్రన్స్ సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్ అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్ లో అన్ని గ్రామాల నుంచి అందరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటే ఇంకా ఏ రకమైన వైద్యాన్ని అందించే విధంగా వారికి సహాయపడగలమని ఒక ఆలోచనతోటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మందులతోనే పూర్తి నయమయ్యేది ఉంటే మందులు ఇక్కడికిక్కడే ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఇంకేదైనా మేజర్ అయితే తర్వాత ఏం చేయాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళని గుర్తించి సరైన వైద్యం అందించే దిశగా ఈ యొక్క కార్యాచరణ నడుస్తుంది. ఈ రోజు కేవలం మొదలు, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. వీలైతే భవిష్యత్తులో గ్రామాన పెట్టే కార్యాచరణ కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఇది వారానికి 1 రోజా 2 రోజులో రెగ్యులర్ గా నడిపించేటువంటి కార్యక్రమం. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల వైద్య సహాయం అందించే విధంగా ఇవాళ అద్భుతంగా రామగుండాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు. దానికి తోడు అద్భుతంగా ₹1 లేకుండా వైద్యం ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకొస్తా ఉన్నాం. మండలాల్లో ఇవాళ అంతర్గాం కావచ్చు, పాలకుర్తి హెడ్ క్వార్టర్లు అంబులెన్స్ లో కూడా ఏర్పాటు చేస్తాం. ఊరూరా ఆశా వర్కర్ల ద్వారా ఎప్పటికప్పుడు వైద్యాన్ని పర్యవేక్షిస్తూ ఏదైనా తీవ్రమైనటువంటి బాధలు ఉంటే తగిన ఆ ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్ పంపించేటువంటి కార్యాచరణ చేస్తా ఉన్నాం. దీనికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి ముఖ్యంగా డాక్టర్స్ బృందానికి అందరికీ కూడా చేతులు జోడించి యావత్ తెలంగాణ రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎంతో ఆనందం అనిపిస్తా ఉంది. ఇక్కడ ఒక మెగా క్యాంప్, ఆ మెగా క్యాంప్ కి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు క్యాస్టర్ శ్రీనివాస్ గారే కావచ్చు, డాక్టర్ లక్ష్మీ వాణి గారు, అనిల్ గారు, నాగిరెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మేము మీతో ఉన్నాం, మీ క్యాంప్కి మీరు పెట్టండి, మా టైం అంతా మేమిచ్చి మా ఈరోజు మొత్తం హాస్పిటల్స్ కూడా అన్ని బంద్ పెట్టడం జరిగింది. కేవలం ఇక్కడ మన పాలకుర్తి ప్రజల సమస్యలు, వాళ్ళ హెల్త్ సంబంధించి కార్డియాలజీ, ఆర్థ్రో, ఫిజిషియన్స్, గైనకాలజిస్ట్, మళ్ళీ పీడియాట్రిక్ అన్ని ఒక రూఫ్ కింద రావడం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటా ఉన్నా. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఊరు అభివృద్ధి అయితే ఎట్లయితే కోరుకుంటా ఉన్నామో, ఊరు అభివృద్ధితో పాటు అందరు కూడా ఆరోగ్యంగా ఉండడమే ఇక్కడ మన జయంగా మేము భావిస్తూ, చాలా మందికి తెలియదు చల్ల చెమటలు వస్తే పెద్ద మనుషులకి, వాళ్ళకి అదేంటో తెలియదు. అది హార్ట్ అటాక్ రాకముందు ఆ స్వెట్టింగ్ అనేది, వాళ్ళ బీపీ పెరిగిపోవడం, ఈరోజు ఆ దేవుడు సంకల్పంతో ఎంతో మంచిగా ఇక్కడ మా తమ్ముళ్ళు మనోహర్, సీను, అశోక్ అన్న, మళ్ళీ ఇంకొక మా తమ్ముడు చిన్న సీను, మా ప్రెసిడెంట్ సీను, సమ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి అన్న, మా కాపు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఎంతో సహాయం, మీతో పాటు మేముంటామని
మాకు కూడా ఇక్కడ వాలంటీర్ గా పనిచేస్తానికి అందరూ కూడా మాతో పాటు కదం కదం నడుపుకుంటా ముందుకు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆటోలు కూడా పెట్టడం జరిగింది. పెద్ద మనుషులకు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలతో పాటు కొద్దిగా ఫుడ్ అరేంజ్మెంట్స్, వాటరు అన్నీ వాళ్ళకి ఎక్కడ కూడా ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత మేమందరము తీసుకొని సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ చేయబోయే ఈ మెడికల్ క్యాంపులు ప్రతి విలేజ్ లో అంతర్గాంలో కూడా చేయడం జరుగుతూ ఉంటది. ఇక్కడ ఒకటైనాక ఒకటి మళ్ళీ రామగుండం మన మున్సిపల్ కి కూడా ఈ క్యాంప్స్ పెట్టడం జరుగుతూ ఉంటది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం వాళ్ళకి మక్కన్ సింగ్ కుటుంబం, ఇక్కడ రాజ్ ఠాకూర్ గారి కుటుంబం సిబ్బంది ఇక్కడ ఉండి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నామని మీకు తెలియజేస్తూ గుడ్ హార్టెడ్ డాక్టర్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ మన ప్రజలు వాళ్ళ ప్రజలుగా అనుకొని ట్రీట్మెంట్ జరిపిస్తా ఉన్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన పాలకుర్తి మండల హెడ్ క్వార్టర్ లో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరం పెద్దలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సేవా సమితి ఆధ్వర్యంలో వారి యొక్క సతీమణి అయినటువంటి మనాలి ఠాకూర్ గారి అధ్యక్షతన పెద్ద ఎత్తున కార్పొరేట్ హాస్పిటల్ నుంచి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు అభివృద్ధితో పాటు రామగుండం నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పి మంచి సంకల్పంతోని మొదలు పెట్టడం జరిగింది. దీనికి గాను పాలకుర్తి మండలంలో అనూహ్య స్పందన ఏర్పడి వేలాది మంది ఏదైతే వైద్యం చేయించుకోవడానికి రావడం జరిగింది. ఈ వైద్యానికి గాను వచ్చేటప్పుడు గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్ వచ్చేందుకు వాహన సదుపాయం, అదే విధంగా భోజన సదుపాయం, అదే విధంగా మళ్ళీ కూడా ఎవరైనా పెద్ద వ్యాధులు వచ్చి ఆపరేషన్ చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయి ఉచితంగా వైద్యం చేసేందుకు రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అదే విధంగా వారి యొక్క సతీమణి మనాలి ఠాకూర్ గారు ఇలా ఈ ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అన్ని రంగాలలో కూడా ఇలా విద్య అయితేనేం, వైద్యం అయితేనేం, అభివృద్ధి పరంగా అయితేనేం, సంక్షేమ పరంగా అయితేనేం రామగుండం ప్రాంతాన్ని రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచే విధంగా ఇలా చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సఫలీకృతం కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు శ్యామల. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫ్రీగా హాస్పిటల్ పెట్టారు. మేము హాస్పిటల్కి వచ్చి చూపెట్టుకున్నాము. ఫ్రీగా ఆటో పెట్టారు. ఆటోలో తీసుకొచ్చింది మేడం. ఇక్కడ ప్రైవేట్ డాక్టర్స్ వచ్చారు, బాగా చూసుకున్నారు, చూపెట్టి టాబ్లెట్స్ రాశారు. మేము మెడిసిన్ తీసుకొని బాగానే చూసారు. బయటికి వెళ్దామంటే అమౌంట్ పెట్టలేకపోతున్నాము. ఫ్రీగా పెట్టారు హాస్పిటల్, బాగా చూపెట్టారు ఎమ్మెల్యే గారు. నమస్కారం అండి, నా పేరు భూపేల్ స్వప్న. మా గ్రామ మీసాల తక్కలపల్లి. మంకర్ సింగ్ అన్న దయ వల్ల ఇక్కడికి గవర్నమెంట్ డాక్టర్లు పిలిపించారు. గుండెకు సంబంధించిన, కిడ్నీలకు సంబంధించిన డాక్టర్లు వచ్చారు. వాళ్ళ తక్కలపల్లి గ్రామం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి ఫ్రీగా చూసుకొని మందులు ఇవ్వబడింది తీసుకొని వెళ్తున్నారు. నా పేరు వెన్నెల, బసంత్ నగర్, పాలకుర్తి మండలం. వైద్య శిబిరం అందించడం వల్ల చాలామంది చూసుకుంటారు ఫ్రీగా. ఎందుకంటే హాస్పిటల్కు పోయేంత కూడా లేకుండా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు కొట్టడం వల్ల చాలా వ్యాధులు వచ్చినాయి కాబట్టి సార్ పెట్టడం వల్ల చాలా మందికి యూజ్ అవుతుంది. ప్రతిదానికి చూస్తారు. ఎవరి ప్రాబ్లంకు వాళ్ళకు సొల్యూషన్ విత్ మెడికల్ మంచిగా అన్ని సదుపాయం, మంచిగా వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ కానీ, వెహికల్ కానీ ప్రతిదీ అందుబాటులో చేసిర్రు. మన సారు చాలా సదుపాయం కల్పించిండు. సార్కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అందరి తరఫున. సారు నాకు మీరు తీసుకుపోయి షుగర్ చూసిండ్రు, బీపీ చూసిండ్రు, గోళీలు జ్వరం ఇచ్చిండ్రు, నొప్పుల గోళీలు ఇచ్చిండ్రు, ఆయింట్మెంట్ ఇచ్చిండ్రు, నాకు అన్ని ఇచ్చిండ్రు. అయ్యా మీరు తీసుకుపోయినందుకు, మీరు కలిసినందుకు మీకు వందనాలు. దేవుడాన్ని పంచాను, మా అన్ను మంచిగా చూడాలని అన్న వాళ్ళు చూసిండ్రు. గోళీలు ఇచ్చిండ్రు, జ్వరం గోళీలు, నొప్పుల గోళీలు, అల్సర్ గోళీలు అన్ని ఇచ్చిండ్రు. అయ్యా మమ్మల్ని దయ వలన మమ్మల్ని ముసలోళ్ళను మంచిగా ఉంచాలి. సన్న బియ్యం ఇచ్చినావు, దొడ్డు బియ్యం పోయినాయి. మంచిగా చేస్తున్నావు అయ్యా, నీకు అటు చల్లకుండా నువ్వు మంచిగా కూర్చొల్లా బతకాలి. నువ్వు మంచిగా గెలవాలి, మాకు అన్నం పెట్టాలి. మేము సన్న బియ్యం తింటున్నాం, కుట్టుక వాడకుండా తింటున్నాం. మొత్తం సింగు దయ వలన.